వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. సో పవన్ కళ్యాణ్ గారి దక్షిణ భారతదేశ యాత్ర కంప్లీట్ అయిపోయింది. సో సనాతన ధర్మంతో దక్షిణ భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ బీజేపీ మిసైల్ని వదిలింది. అది పవన్ కళ్యాణ్ అని చెప్పేసి భారీ ఎత్తున ప్రచారం జరిగింది. సో ఆయన యాత్ర కూడా కంప్లీట్ అయినటువంటి పరిస్థితి. అయితే వచ్చే సంవత్సరం ఎస్పెషల్లీ తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీలు కూడా రంగం సిద్ధం చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే తమిళనాడు పొలిటికల్ గ్రౌండ్లో బరిలో నిలవబోతున్నటువంటి ప్లేయర్స్ జాబితా ఒక్కొక్కటిగా కూడా వెలుగులోకి వస్తుంది. ఇందులో ఇప్పటి వరకు కూడా డిఎంకే, అన్నా డిఎంకే ఈ రెండు మాత్రమే అక్కడ ద్రవిడియన్ సంస్కృతిని జనాల్లోకి చొచ్చింపబడి అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో తమకు అనుకూలంగా మార్చుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు ఆ రెండు పార్టీలే ఆ రాష్ట్రాన్ని ఏలుతూ వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే గత కొంతకాలంగా కూడా తమిళనాడులో పాగా వేసేందుకు అటు బీజేపీకి సంబంధించి భారీ ఎత్తున మంత్రాంగం నడుస్తుంది. ఎస్పెషల్లీ ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు బీజేపీ సిద్ధాంతాలని, అంతేకాకుండా ఆ ద్రవిడ సిద్ధాంతాలను పక్కన పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు దగ్గరయ్యేటటువంటి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి అన్నామలై గత కొంతకాలంగా బీజేపీ కోసం ఆయన చాలా అహర్నిశలు కష్టపడుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీకి ఒక స్టార్ ప్లేయర్ కావాలి సౌత్లో. సో ఆ స్టార్ ప్లేయర్ పేరే పవన్ కళ్యాణ్ గారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తమిళనాడులో అన్నామలైతో కలిసి కానీ రాజకీయంగా అక్కడ ప్రచారం చేసినా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలకు దగ్గరయ్యేటువంటి ప్రయత్నం చేసినా సరే బీజేపీకి గెలుపు అనేది ఆవశ్యం, ఖచ్చితంగా గెలిచి తీరేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. సో ఇవన్నీ కూడా పక్కన పెడతాయి. ఇప్పటి వరకు కూడా డిఎంకే, అన్నా డిఎంకే రెండు పార్టీలు మాత్రమే అక్కడ ఉన్నాయి. డిఎంకే నుంచి వచ్చేసి స్టాలిన్ ఉన్నాడు. ఇప్పుడు తాజాగా ఆయన కొడుకైనటువంటి ఉదయనిధి స్టాలిన్ వచ్చినటువంటి పరిస్థితి. అయితే అన్నా డిఎంకే నుంచి ప్రస్తుతానికి ఆయన పన్నీర్ సెల్వం కావచ్చు, అంతేకాకుండా పళనిస్వామి. సో వీళ్ళు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సో వీటితో పాటు తాజాగా టీవీకే అంటే విజయ్, ఎవరైతే తలపతి విజయ్ ఉన్నారో ఆయన ఒక పార్టీని ఏర్పాటు చేశారు. సో ఆ పార్టీ ద్వారా భారీ ఎత్తున ఆయన అక్కడ ఈసారి అధికారంలోకి రావాలి అని చెప్పేసి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయన చేసినటువంటి స్పీచ్ అంటే గత 3 నెలల క్రితం పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ సందర్భంగా చేసినటువంటి ఒక స్పీచ్లో కొన్ని అంశాలను ఆయన పెట్టాడు. నాకు పొలిటికల్ ఎనిమీ డిఎంకే అయితే సిద్ధాంతపరంగా నాకున్నటువంటి శత్రువు బీజేపీ అని చెప్పేసి ఆయన బాహాటంగా ప్రకటించారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, తమిళనాడులో బీజేపీకి అలాగే అధికారంలో ఉన్నటువంటి డిఎంకేకి వ్యతిరేకంగా టీవీకే అంటే విజయ్ తలపతి పావులు కదవబోతున్నాడు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటి అంటే ఇటీవల టీవీకే ఆఫీస్కి వెళ్ళి ప్రశాంత్ కిషోర్ అంటే సిద్ధాంతకర్త అంటే ఎన్నికలకు సంబంధించిన వ్యూహకర్తగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ వెళ్ళి టీవీకే ఆఫీస్లో విజయ్ని కలిశారని చెప్పేసి, సో విజయ్ తోటి కలిసి వచ్చే ఎన్నికల్లో ఆయన పనిచేయబోతున్నారు అనేటటువంటి చర్చ జోరుగా సాగుతుంది. ఎందుకు ఇక్కడ ప్రశాంత్ కిషోర్ అనేటటువంటి వ్యక్తిని ఎందుకు ప్రముఖంగా చెప్పాల్సి వచ్చింది అంటే గతంలో మనం చూసాం. సో ప్రశాంత్ కిషోర్ ఏ విధంగా దేశంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలను అధికారంలోకి తీసుకురావడంతో పాటు ఆ పార్టీలకు సంబంధించినటువంటి గ్రాఫ్ను పెంచడంలో ఏ విధంగా ఆయన దోహదపడ్డారు అనేది మనం చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే డిఎంకేని తమిళనాడులో అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి అంశం కావచ్చు, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి అంశంలో కావచ్చు. ఈ రెండింటితో పాటు ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ చేసినటువంటి భారత్ జోడో యాత్ర కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగమే అనేటటువంటి చర్చ కూడా నడిచినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ విధంగా అనేక రకాలైనటువంటి పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచించేటటువంటి ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతానికి టీవీకే పార్టీకి ఆయన వ్యూహకర్తగా పనిచేయబోతున్నారు అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. సో అదే కానీ జరిగితే ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఒక పక్క, మరోపక్క కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ 2 మిసైల్స్ను ఉపయోగించబోతోంది తమిళనాడులో. ఆ 2 మిసైల్స్ పేరే ఒకటి అన్నామలై, రెండోది పవన్ కళ్యాణ్ గారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అన్నామలైతో కానీ కలిసి బీజేపీ సిద్ధాంతాలను ఎస్పెషల్లీ అంటే ఆయన వేరే పార్టీ అయినప్పటికీ కూడా సో బీజేపీకి చాలా దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని కానీ తమిళనాడులో కానీ వినియోగించినట్లయితే తమిళనాడులో ఏ విధమైనటువంటి పోరు ఉండబోతోంది అనేది ఈరోజు అక్కడ తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. మరోపక్క మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని గతంలో తిరుపతిలో జరిగినటువంటి వారాహికి సంబంధించిన డిక్లరేషన్ కార్యక్రమంలో కూడా ఆయన అనేక అంశాలు చెప్పారు. అప్పుడు డిఎంకేని టార్గెట్ చేస్తూ తమిళనాడుకి సంబంధించిన రాజకీయాల మీద ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సో ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ తమిళనాడుకి సంబంధించినటువంటి రాజకీయాల మీద ఆసక్తి చూపిస్తున్నారు. తమిళ రాజకీయాల్ని
దిశానిర్దేశం చేయబోతున్నారు, మార్చబోతున్నారు అనేటటువంటి అంశం మీద కూడా తీవ్రమైనటువంటి చర్చ నడిచింది. అయితే ఇప్పుడు డిఎంకే, అన్నా డిఎంకే ఇప్పటి వరకు కూడా తమిళనాడు పాలిటిక్స్లో ఒక రకమైనటువంటి విజయాలతోటి ముందుకు వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో, ఆ రెండు పార్టీలు పోటీ పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీకి ఇక్కడ ఎంత స్కోప్ ఉందనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఒకవేళ ఇక్కడ త్రిముఖ పోరు కాకుండా, అంటే టీవీకే కూడా వస్తే త్రిముఖ పోరు అయితే బీజేపీ కూడా ఉంది కాబట్టి, సో ఈ 4 పార్టీలకు సంబంధించినటువంటి చతుర్ముఖ పోరు కానీ జరిగితే అక్కడ విజయం ఎవరిని వరించేటటువంటి అవకాశాలు ఉన్నది ఇక్కడ చూడాలి. ఎందుకంటే ఇక్కడ 3 పార్టీల నుంచి, అంటే ఒక రకంగా చెప్పాలంటే బీజేపీకి సపోర్టర్గా పవన్ కళ్యాణ్ గారు, ఆయన సినిమాల్లో మంచి క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి, వారితో పాటు డిఎంకేకి సంబంధించి ఉదయనిధి స్టాలిన్, సో ఆయన కూడా హీరోగా సినిమాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి, తర్వాత టీవీకే తలపతి విజయ్. సో వీళ్ళు ముగ్గురు కూడా సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి పొలిటికల్ సినీ స్టార్స్ అనమాట వీళ్ళు. సో వీళ్ళు ఆ 3 పార్టీలకి కానీ ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడ ఆ పార్టీల గెలుపు కోసం వాళ్ళు కానీ ప్రయత్నాలు చేసినట్టయితే ఎవరిని విజయం వరించబోతోంది అనే దాని మీద అయితే తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తుంది. అయితే ఇప్పుడు టీవీకే పార్టీకి సంబంధించినటువంటి విజయ్ దళపతికి అడిషనల్గా పీకే అంటే ప్రశాంత్ కిషోర్ యాడ్ అయినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బీజేపీని ఏ విధంగా ప్రభావితం చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి చర్చ కూడా జోరుగా సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈసారి ఎలాగైనా సరే తమిళనాడులో పాగా వేయాలి, సౌత్లో ఖచ్చితంగా కొన్ని రాష్ట్రాలను చేజిక్కించుకోవాలని చెప్పేసి బీజేపీ చేస్తున్నటువంటి వ్యూహాలు ఒక పక్క, మరోపక్క కొత్తగా ఏర్పడినటువంటి విజయ్ పార్టీ, ఇంకో పక్క ఇప్పటికే అధికారంలో ఉన్నటువంటి డిఎంకే. సో ఇవన్నీ కూడా కలిసి తమిళనాడు రాజకీయాలు ఏ విధంగా మార్చబోతున్నాయనే దాని మీద అయితే సర్వత్రా చర్చ సాగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ తమిళనాడులో ఉన్నటువంటి అన్నామలైతో జతకడితే ఖచ్చితంగా అక్కడ బీజేపీకి మంచి నెంబర్ గేమ్ ఆడేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి వాదన అయితే వ్యక్తమవుతుంది. ఇది వాటి ఇన్సైడర్. మరో ఇన్సైడర్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.